విడిసే అబ్బా, చచ్చిపోతాడు. చూసినాళ్ళే అందరు నీ ప్రతాపం. ఇప్పుడు ఏంది, వీళ్ళందరినీ నువ్వు కొట్టినావని చెప్పి నిన్ను వాళ్ళు కలుపుకోవాలా? ఇట్లాంటి ఆటలు ఎన్ని ఆడినా నీకు ఇంటి పేరు ఇచ్చేదిలే. నువ్వు ఎప్పటికీ ఉత్త పుష్పరాజే. నాయనా ఏం నట్టు మాట్లాడుతుండవు? ఉన్న పైకి లాగుండారు. తిన్నాయన గాన రాకుండా ఉంటే ఏమైందో తెలుసా నీకు? ఎవడమ్మే నీ చిన్నాయన? నీ చిన్నాయన అంటే ఈడు మా అమ్మకి నాయనకి పుట్టినాడు. వాళ్ళు నీ పైట లాగినప్పుడు నా పరువు పోలే. అందరి ముందర నీ చిన్నాయనని పిలిచినావు చూడు, అప్పుడు పోయింట పరువు. యో ఏంది బా, బిడ్డని కాపాడినాడని మర్యాద కూడా లేకుండా అట్లా మాట్లాడుతుండవే? ఏంది కాపాడినాడా? ఆడు కూడా ఇట్లాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కదా. సందు దొరికినది. ఆడవేషంతో పాటు చిన్న వేషం కూడా కట్టేసినాడు. ఇప్పుడు కాపాడినట్టు డ్రామాలు ఆడుతున్నాడు. యో పెద్ద మంచి, ఇదంతా డ్రామాలా కనిపిస్తుండదా నీకు? నీ బిడ్డకే కాదు, ఏ ఆడబిడ్డకిటైనా మా ఆయన ఇట్టానే కాపాడుతాడు. అది ఆయన నీతి. మానం లేకుండా ఏ జన్మయ్యా నీది? శివలే పెద్ద చిన్న చూసి మాట్లాడనా? నువ్వు గుమ్మనుండత్తా. నీ కొడుకునంటే నువ్వు ఊరుకుంటావేమో గాని ఎవడైనా నా మొగుడినంటే నేను ఊరుకునేదే లేదు. మేలు చేసిందా కాక మళ్ళా మాటలు కూడా పడాలనా? యో మా ఆయన కళ్ళు ఎర్రగా చేస్తే చిత్తూరు జిల్లా మొత్తం గజగజ అని వడతాది. అట్టంటి కళ్ళు నీళ్ళు చూసినానంటే అది కూడా నీ వల్లే. ఆ పొత్తు కూడా అంతే. పెళ్లి చూపులు గాని వచ్చినప్పుడు ఆయన కళ్ళు నీళ్ళు పెట్టించా. ఈ పొత్తు కూడా అంతే. బిడ్డ పుడుతున్నాడబ్బా అంటే ఏ మొగుడైనా ఆనందపడతాడు కదా, కానీ నా మొగుడు ఏడ్చినాడయ్యా. అది కూడా నీ వల్లే. కుమరుండమ్మ కడుపులో బిడ్డ ఉండదు. నువ్వు ఊరుకోమా. ఇంకా ఎంత సాధిస్తారయ్యా ఇంటి పేరు ఇంటి పేరు అని? ఎవరికి కావాలయ్యా నీ ఇంటి పేరు? పెళ్ళైనోడికి కావాలా ఇంటి పేరు? మా ఆయన పేరు చెప్పుకొని ఊరు ఊరిలో బతుకుతా ఉన్నాయి. నువ్వు ఎవడం? పుష్ప అన్న మేనేజర్. నువ్వు? పుష్ప ఫ్రెండ్. నువ్వు? పుష్ప అన్న డ్రైవర్. నువ్వు? పుష్ప అన్న మనిషి. ఇదా ఎవరినైనా అడిగినా వాళ్ళ పేరు చెప్పుకో. పుష్ప మంచి అని చెప్పుకుంటారు. ఇదంతా ఎందుకయ్యా? ఈయనెవరు? పుష్పాలన్నా. ఇది ఇది నా మొగడంటే. యో పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. చిన్నమ్మ చిన్నమ్మ అని వరుస లాపు. నువ్వు ఉన్నాడు కదా ఇక్కడ తాడి చెట్లాగా, తీసుకో వెళ్ళి. ఇడిసండ్రా, వీళ్ళు కొట్టుకుంటారు. స్వామి పోదామా స్వామి?